మీకోసం మా సలహా అని చెప్పి భూ సమస్యల మీద ఆయన సంస్థ స్థాపించారు, మనందరికీ తెలుసు. అది కూడా ఒకసారి చెప్తున్నారు. మీకోసం మా సలహా గురించి కూడా కొన్ని వందల మందికి సలహాలు సంప్రదింపులు ఇచ్చారు. పనులు జరుగుతున్నాయి. 25 కేసులు టేకప్ చేశారు. 25 కేసులు వేస్తే వరకు 25 కేసులు నడుస్తుంటే 15 కేసుల్లో సానుకూల పరిష్కారం కూడా వచ్చింది. చాలా అచీవ్మెంట్. లోకాయుక్త ద్వారా 15 కేసుల్లో సానుకూల పరిష్కారం చెప్పించిన వ్యక్తి. ఇది ఇప్పటికీ చాలా సమస్యల్ని మీకోసం మా సలహా పేరుతోటి వారు చేస్తున్న సర్వీస్ ఇది. పూర్తి ఉచితంగా వాళ్ళ ఆయన ఏ ప్రయాసాలకు వచ్చి చేస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా సరే కూడా చేస్తున్నారు. రాష్ట్రం అంతా వారి వల్ల ప్రయోజనం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా వారు ఇప్పుడు రీసర్వే గురించి గవర్నమెంట్ చేస్తున్న ల్యాండ్ రిఫార్మ్స్ విషయంలో కానీ, ల్యాండ్ భూ సమస్యల విషయంలో కానీ జరుగుతున్న అక్రమాలు, అన్యాయాన్ని అనేకసార్లు ఎత్తి చూపుతూ ఏం చేస్తే పరిష్కారాలు ఉంటాయి, ఏ సమస్యని ఎందుకు చేయకూడదు, ఏం చేస్తే పరిష్కారాలు ఉంటాయని చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా ఈ విషయాలన్నీ సానుకూలంగా స్పందించి ప్రాంతాలకి, పట్టింపులకి, ప్రతిష్టలకి పోకుండా నేను ఏదో పెట్టాను నేను కాదంటాడా అని కాకుండా దాంట్లో ఉన్న సానుకూలతలు ఏంటి, అనుకూలతలు ఏంటి, అననుకూలతలు ఏంటి, వారు చెప్పింది స్వీకరిస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ స్వీకరిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని చెప్తూ ఇప్పుడు ఆ ఇష్యూస్ ఏదైనా టేకప్ చేశారో చెప్తారు. ఒకరిద్దరు రైతులు కూడా వచ్చారు. ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళ రైతులు కూడా పరిచయం చేస్తారు. ఇప్పుడు జితేంద్ర గారిని ప్రధాన సమస్యలు వివరించాల్సిందిగా కోరుతున్నారు. రాజమండ్రి ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను మొట్టమొదటిసారిగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది హోల్డ్ చేస్తున్నాను. మీకు ఏదైనా నేను మాట్లాడిన తర్వాత ఇక్కడ పెట్టేయమంటారు. సరే, నేను కొన్ని విషయాల గురించి నేను మాట్లాడిన తర్వాత ఏదైనా మీకు సందేహాలు ఉంటే అడగొచ్చు. అది నేను ఎవరిని ప్రభుత్వాన్ని విమర్శించడానికో లేకపోతే రాజకీయ పార్టీలను విమర్శించడానికో ఈ మీటింగ్ పెట్టలేదు. ముఖ్యంగా నాకు 33 ఏళ్ల రెవెన్యూ సర్వీస్లో ఉన్న అనుభవంతో రైతు సమస్యల్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా, పరిశీలించిన వ్యక్తిగా, మరి ప్రస్తుతం ఈ రైతాంగం ఎదుర్కొన్న సమస్యల గురించి నేను మీ దృష్టికి కొన్ని తీసుకొద్దామని ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా నమస్కారం. గత కొన్ని నెలలుగా మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఈ రెవెన్యూ సమస్యల మీద చాలా పుంకాలుగా వస్తున్నాయి. గతంలోనే వారు చాలా, నిజం చెప్పాలంటే, ఒక ప్రతిపక్షం నిర్వహించాల్సిన పాత్రను వాళ్ళు రెండూ చేశారు. ఎందుకంటే ఇది ఒక వాళ్ళకి నేనేదో ఫేవర్గా మాట్లాడుతున్నాను కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వల్లే ఈ ప్రభుత్వంలో కదలికి వచ్చింది, ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల మీద. మిగిలిన సమస్యల గురించి నేను మాట్లాడను, కానీ ఈ సమస్యల మీద. అందుచేత గత 5-6 రోజులుగా, వారం రోజులుగా విపరీతంగా ప్రభుత్వం స్పందించి దాని మీద అనేక ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చినా ఏం జరుగుతుందంటే, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడం సామెతగా అవి ఇక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు. ఎన్నిసార్లు అనుకున్నా పేపర్లో వస్తుంది, 2 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు వెంటనే మీటింగ్ పెడతారు. మళ్ళీ 2వ రోజున 3వ రోజున మేము ఈ చర్యలు తీసుకుంటున్నాం, 2 నెలల్లో పరిష్కరిస్తాం, 3 నెలల్లో పరిష్కరిస్తాం అని చెప్తూ దాదాపు చాలా రోజులుగా అలా గడుపుతున్నారు. కానీ రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ రీసర్వే విషయం గురించి ఒకటి నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఈ రీసర్వే అనేది గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టారు. అప్పట్లోనే నేను రీసర్వే అనవసరం లేదని కూడా అప్పుడున్న ఒక రైతు సంఘ నాయకుడి ద్వారా అప్పుడున్న అజయ్ కల్లాం గారికి కూడా మేము పంపించడం జరిగింది. అయినా పట్టించుకోలేదు. ఈ రీసర్వే వల్ల జరిగిన నష్టం ఏంటంటే, అధికారులు తప్పుదావ పట్టించి చాలా మేలు జరుగుతుందండి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి హడావుడిగా సర్వే చేయించారు. హడావుడిగా సర్వే చేయించడం వల్ల కొన్ని వేల తప్పులు, 6580 గ్రామాలు, దాదాపు 6700-800 గ్రామాలకు ఇప్పుడు రీసర్వే అయితే 7-8 లక్షల పిటిషన్లు తేడా వచ్చినాయి. అంత రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది చెప్పలేం. అంటే మీకు ఒక్క ఉదాహరణ ఏదో నేను గొప్పగా చెప్తున్నాను అనుకోకుండా, 2024 జూలై 4న నేను ఆంధ్రజ్యోతిలో రాస్తే మొట్టమొదటి వ్యాసం పడింది, ఏమని, రీసర్వే ఆపండి అని. అదే సమస్య ఇప్పుడు రాసిన సమస్యలన్నీ కూడా అందులోనే వస్తున్నాయి. ఎందుకంటే రీసర్వే ఎలా జరిగిందంటే, రైతుల సమక్షంలో జరగలేదు. ఏదో మిషన్లు పట్టుకుని వెళ్ళి 4 రోజుల్లో చేయాల్సిన పని 4 రోజుల్లో చేసేసారు. పైన అధికారులు ఒత్తిడి, టార్గెట్, ఈ నెలలో నువ్వు ఇన్ని గ్రామాలు చేయాలి, అంతే. అంతేగాని రైతులకు మేలు చేసేది ఇది చాలా జాగ్రత్తగా చేయాలన్న ఆలోచన లేదు. 100 ఏళ్ళకి సరిపడ తర్వాత మేము సర్వే చేస్తున్నాం అని చెప్పి 100 సంవత్సరాలకు సరిపడగా సమస్యలు సృష్టించారు. అదే రైతాంగం అంతా కూడా చాలా గగ్గోలు పెడుతున్నారు. అందు గురించే దాని పేపర్లో వస్తున్నాయి. ఈ సందర్భంగా నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే,
ఇప్పుడు కూడా ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడున్న అధికారులు కూడా, గతంలో వాళ్ళే అధికారులు, ఇప్పుడున్న అధికారులు కూడా ఒక విధంగా చెప్పాలంటే ది కింగ్స్ న్యూ క్లోత్స్. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం రాజుగారి దేవతా వస్త్రాల పాఠాల్లాగా. ఆ దేవతా వస్త్రాలు కట్టి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా నడుపుతున్నారు వాళ్ళు ఆఫీసర్లు. సపోజ్ ఒక సంవత్సరం పట్టాల్సిన సర్వేని సంవత్సరం ఎందుకు సార్, 3 నెలలు చేయగలం, ఎందుకంటే మన దగ్గర టెక్నాలజీ ఉంది, చేయగలం అని ఒప్పలు చెప్పి కింద సిబ్బందిని ఒత్తిడి చేసి తొందరగా చేయించడం మళ్ళీ తప్పులు. అంటే తప్పులు చేయడం, మళ్ళీ దాన్ని సవరించడానికి టైం తీసుకోవడం, అంటే వలకపోసి ఎత్తుకోవడం లాంటి కార్యక్రమం. అందుకని నేను ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నానంటే డిమాండ్ చేస్తున్నాం, ఒక రకంగా వామపక్షాలు కానీ లేకపోతే మిగిలిన రైతు సంఘాల నాయకులు కూడా దీని మీద ఆలోచించి ఈ రీసర్వేని ప్రస్తుతం తక్షణం ఆపాల. రీసర్వేని ఆపి మిగిలిన సమస్యల మీద పరిష్కారం చూపించి ఒక 3-4 నెలలు 5 నెలల్లో ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిన తర్వాత అప్పుడు రీసర్వే మళ్ళీ మొదలు పెట్టచ్చు. ఆ రీసర్వే మొదలు పెట్టేటప్పుడు గతంలో జరిగిన 6,800 గ్రామాల్లో రీసర్వేలు ఏం తప్పులు జరిగినాయి, ఎందుకు జరిగినాయి అనేది పునఃసమీక్షించుకోవాలి. అందుకు మళ్ళీ ఆఫీసర్లను అడిగితే కాదు, పైన ఉన్న ఆఫీసర్లన్నీ కూడా తప్పుడు సమాచారం ఇస్తారు గొప్ప కోసం. అలా కాకుండా కిందనున్న స్థాయి జిల్లా స్థాయి తహసీల్దార్ని పిలిపించి ఎక్కడ తప్పులు జరిగినాయి, ఏం చేస్తే ఇంకా సక్రమంగా చేయగలుగుతాం, ఎంత టైం పడుతుంది వాస్తవంగా ఈ పనులు చేయడానికి అనేది కూడా ఆలోచించే విధంగా అలా చేస్తే అప్పుడు రీసర్వే అనేది సక్సెస్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఫండ్స్ ఇస్తున్నాయి కాబట్టి మనం చేయాలని అనుకుంటే ఎవరైనా మనకి బాగున్న ఇల్లుని పడగొట్టేసేస్తాం, ఎవరైనా డబ్బులు ఇస్తారు మీరు ఇల్లు కట్టుకోండి అంటే ఆ ఇల్లు అవ్వదు, ఇంకా నీడ లేకుండా అయిపోతాడు. అలా పరిస్థితిని తీసుకొచ్చింది గవర్నమెంట్ ప్రజెంట్ కావచ్చు ఎవరైనా అధికారులు. అంచేత రీసర్వే అనేది ప్రస్తుతానికైతే ఆపమని నేను కోరుతున్నాను. తర్వాత ఈ సమస్యలన్నీ కూడా తీరిన తర్వాత చెప్పొచ్చాను. మొదటగా మ్యూటేషన్లు అనేవండి, అంటే మీకు అవగాహన కోసం స్పీడ్గా చెప్తాను. మ్యూటేషన్లు అంటే ఏం లేదండి, ఒక భూమి ఉందండి, తాతల నాటి భూమి ఉంది. ఆ తాతల నాటి భూమి ఉంటే ఆయన మనవలకో కొడుకులకో ఎవరికో సంక్రమించింది, వాళ్ళ పేర్లని మీద వాటిని అడంగంలో నమోదు చేయడాన్ని మ్యూటేషన్ అంటారు, తాతల వారసత్వ భూములు. రెండో రకం ఏంటంటే మనం ఎవరి దగ్గర నుంచైనా భూమి కొనుక్కుంటాం, ఆ భూమిని అడంగంలో చేర్చడాన్ని మ్యూటేషన్ వారసత్వం అంటారు. అదే మ్యూటేషన్ చేయడాన్ని చేర్చడాన్ని మ్యూటేషన్ అంటారు. అది అంటే అడంగంలో మార్పులు చేయడాన్ని. ఈ 2 రకాలు, కొనుగోళ్లు లేకపోతే వారసత్వంగా వచ్చిన భూములు. కానీ గ్రామాల్లో ఏం జరుగుతుందంటే విఆర్ఓలు సర్వేర్లు కూడా దాన్ని చేయడానికి విపరీతమైన టైం తీసుకుని చాలా టైం తీసుకుంటున్నారు. దాని వెనకాల కూడా కొంత సొమ్ములు కూడా వసూలు చేయడం వల్ల ఈ రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. అది అందరికీ తెలిసినా కానీ దాని గురించి ఎవరు ప్రభుత్వం కానీ ఏ విధమైన చర్యలు తీసుకుంటలేదు. వీళ్ళు తప్పులు చేస్తున్నారని తెలిసి వెంటనే చర్య తీసుకుంటే కనుక భయం ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అనకాపల్లిలో 2020లో ఒక ఏసీబీ వాళ్ళు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ మీద దాడి చేసి, అంటే వాళ్ళు ఏం చేశారంటే అండి 2020 సెప్టెంబర్ తారీఖున అక్కడ దాడి చేశారు. అక్కడ జరుగుతున్నట్టే చాలా తప్పులు జరిగినాయని చెప్పి 13 మంది విఆర్ఓలు, ఆర్ఐలు, 2 తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు మీద చర్య తీసుకోమని రాస్తే ఇప్పుడు మొన్న జీవో ఇచ్చారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి. అంటే 5.5 ఏళ్ల తర్వాత. మరి తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే ఎలా, ఎప్పుడు జరుగుతుంది? అందుకనే భయం లేకుండా పోయింది. వ్యవస్థని మాట్లాడితే రెవెన్యూ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది అని అంటున్నారు. నేను రెవెన్యూ వ్యవస్థలో పనిచేశాను, ఒకవేళ నా మీద కూడా చర్య తీసుకున్నా నేను బాధపడతాను. కానీ తప్పు చేసిన వాళ్ళని వదిలేయడం అనేది వస్తే రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం మీద మీరు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చేయాలి. అలాగే ఈ మ్యూటేషన్స్ విషయంలో డిలే చేయకుండా వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేలాగా గవర్నమెంట్ చేస్తే తప్ప జరగదు. అలాగే ఈ తహసీల్దారులు ఏదైనా రిపోర్ట్ పంపిస్తే కలెక్టర్ ఆఫీస్కి వీళ్ళ దగ్గర చాలా డిలే, అక్కడి నుంచి తహసీల్దారులు కలెక్టర్ ఆఫీస్ పంపిస్తే కలెక్టర్ ఆఫీసులో కూడా ఏదో కొర్రీలు ఇంకా అర్థం కాదు. కానీ వాళ్ళు ఎంత ఉన్నతమైన చదువులు చదువుకున్నా సరే, యూపీఎస్సీ ర్యాంకులు వచ్చినా కానీ ప్రజా సమస్యల పట్ల మాత్రం వాళ్ళకి అవగాహన ఉండట్లేదు. ఏదో రకంగా కొర్రీసి ఆపడం తప్పించి ఏ విధంగా చేయట్లేదు. అదే కలెక్టర్లు, అదే పెద్ద అధికారులు 99 రూపాయలకో లేదా 99 రూపాయలకో లీజులకు భూములు ఇవ్వడానికి, కోట్ల రూపాయలకు భూములు ఇవ్వడానికి మాత్రం క్షణాల్లో ఫైల్ మీద సంతకం పెడుతున్నారు. తాతల నాటి భూమి, అయ్యా బాబు నా భూమి నా తాత భూమి, తండ్రి పేరు భూమి నాకు మార్చండి అంటే దానికి 1.25 లక్ష కొర్రీలేసి తిప్పుతున్నారు. అందుచేత ఈ మ్యూటేషన్ విషయంలో రీసర్వే కంటే కూడా ముందుగా గ్రామాల్లో ఉన్న రికార్డుల్లో ఎవరు హక్కుదారు, ఒరిజినల్గా ఉన్న వాళ్ళ పేర్లు సక్రమంగా చేర్చడం అనేది ముందు అది చేయించాలి. అది
యుద్ధ ప్రాతిపదికన. అది చేయించడానికి ఎంత అవసరం లేదు, గట్టిగా చేస్తే ఒక 2-3 నెలలు అవుతుంది. కానీ గవర్నమెంట్కి ఆఫీసర్లు ఏం చెప్తారంటే, సార్ తొందరగా చెప్తే కోర్టు కేసులు అనేది ఎక్కడ ఉంటాయి, అన్నదమ్ముల మధ్యన తగ్గులు ఉంటాయి. కోర్టు కేసుల్లో ఎవరు ఏం చేయలేరు. కానీ అటువంటి లేని అని కూడా 90% కేసులు వెంటనే పరిష్కరించుకోవచ్చని నేను చెప్తున్నాను. అలాగే 22A అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ వారిలో ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం అంటే రెవెన్యూ శాఖ, లేకపోతే దేవాదాయ శాఖ, ఇంకొకటి మన వక్ఫ్ బోర్డు, వీళ్ళు ముగ్గురు కూడా ఒక లెటర్ రాస్తే సబ్ రిజిస్ట్రార్ గారికి, అయ్యా ఈ సర్వే నెంబర్లు గల భూములు మావి పలానా గ్రామంలో, ఇవి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చింది అని కలెక్టర్ గారు రాస్తే రిజిస్ట్రేషన్ ఆపేస్తారు. 2 దేవాదాయ శాఖ వాళ్ళు కనుక రిజిస్ట్రేషన్ శాఖకి ఇదిగో పలానా భూములు మా సీతారామ స్వామి దేవస్థానానికి ఇవి ఎవరికి రిజిస్ట్రేషన్ చేయొద్దంటే ఆపుతారు. 3వది వక్ఫ్ ల్యాండ్స్. ఈ 3 రకాలు, అందులో కాలువలు, చెరువులు అన్నీ ఉంటాయి, రోడ్లు అన్నీ ఉంటాయి అనుకోండి, అవి 22A భూములు అంటే అవి. ఇవన్నీ కూడా 22A భూముల్లో పెట్టినప్పుడు చాలా తప్పులు జరిగినాయి. ఈ 22A భూముల్లో తప్పులు జరిగి నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా నేషనల్ హైవేలో రోడ్డు వేశారండి. నా పక్కన 1 ఎకరం భూమి ఉంది నాకు. నా భూమిలోంచి ఒక అరెకరం భూమి హైవే రోడ్డుకి తీసుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, నా భూమి ఎకరం ఉంటే అరెకరం భూమి తీసేసుకుని ఇంకొక అరెకరం నా భూమిని పక్కన పెట్టి సెపరేట్గా రాయకుండా నేషనల్ హైవే రోడ్డు అని రాసేసారు. నాది రాస్తే నేను అరెకరం అమ్ముకుందామంటే కుదరదు, తిరుగుదామంటే రికార్డు లేదండి మా దగ్గర, హైవే రికార్డు లేదు కాబట్టి మీరు టైం పడుతుంది అంటాను. హైవే రికార్డు ఎవరి దగ్గర ఉంటుందండి? ఎంఆర్ఓ దగ్గర ఉంటుంది, లేదా ఎన్హెచ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర లేనప్పుడు నేను రైతుని, నా దగ్గర ఎందుకు ఉంటుంది ఆ రికార్డు? వాళ్ళు ఏం చేయాలి, వెంటనే వెళ్ళి ఆ భూమిని కొలిచి, అవసరమైతే రికార్డు లేనప్పుడు భూమి కొలిచి ఎన్హెచ్ వాళ్ళని రప్పించి ఆ భూమిని ఇది కొలిచేసి, ఇదిగోండి ఈ భూమి ఎన్హెచ్ కాబట్టి ఈ భూమి అరెకరం భూమి వేరే జితేంద్ర అయినా అయింది కాబట్టి అని సెపరేట్గా రాసి రిపోర్ట్ రాయాలి. అలా రికార్డు లేదని కాలువలు, మన ఇరిగేషన్ కాలువలు కావచ్చు, వేరే చోట్ల ఎక్కడైనా సరే అదే వంకన చాలా కేసులు పెండింగ్ పెడుతున్నారు. ఇక ఎండోమెంట్ ల్యాండ్ అయితే దారుణం. అంటే ఏ స్థాయిలో ఉందంటే, అసలు భూమి వాళ్ళకి ఎండోమెంట్ వాళ్ళకి భూమి లేకపోయినా సరే ఆ సర్వే నెంబర్లో వాళ్ళకి భూమి లేదు. మీకు ఉదాహరణకు చూపిస్తాను, 2 కేసులు ఇక్కడ తీసుకొచ్చారు. ఆ భూమి లేకపోయినా సరే పెట్టేశారండి. అదొక తప్పు. ఆయన తీసుకొస్తాను, ఒకసారి రండి. ఎండోమెంట్ చేసిన పాపాలండి ఇంకెంతకంటే అంత పాపాలు కాదు వాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే, ఏదన్నా దేవుడి దగ్గర మనం ఎందుకు వెళ్తాం, మన మన ఏదైనా బాధలు తీర్చుకోవడానికి దేవుని మొక్కుకుంటాం. అసలు దేవాదాయ సిబ్బంది ఇబ్బందులు పెట్టేస్తే ఇంకెవరు మొక్కుకోవాలి? మధ్య మన దేనికి మన సనాతన ధర్మం మీద మెట్లు కడిగారు ఆయన, దుర్గమాత గుడి మెట్లు. మరి ఈ దేవాదాయ శాఖ అధికారులు చేసిన పాపాలను ఎవరు కొడుగుతారో అర్థం కావట్లేదు. బహుశా దేవాదాయ శాఖ మంత్రి గారే కడగాల. ఏంటంటే ఆ పాపాలు ఏంటంటే, ఉదాహరణ చెప్తాను. ఇదిగో తాళ్ళపూడి మండలం అండి, పెద్దేవం గ్రామంలో సర్వే నెంబర్ 48/4లో 4 ఎకరాల 3 సెంట్లు ఉన్నాయండి. అది ఎప్పుడో కొచ్చెర్లగూడ వెంకటరావు గారు అనే బ్రాహ్మిన్స్ భూమి. అది వేరే వాళ్ళు వీళ్ళు కొనుక్కున్నారు, కాపులు గనిసెట్టి వాళ్ళు. ఆ భూమిని ఏం చేశారంటే, వీళ్ళు ఎండోమెంట్ వాళ్ళు సీతారామస్వామి వారి దేవస్థానం అని రాశారు. ఇప్పుడు కాదు, 8 సంవత్సరాల క్రితం రాశారు. ఈ 4 ఎకరాల 3 సెంట్లలో రాసేస్తే తిరగ్గా వీళ్ళ నాన్న 3 ఏళ్ళ నుంచి తిరగ్గా వీళ్ళ తిరిగితే అందులో 2 ఎకరాలు తీశారు అంతే. వాళ్ళు అంటారు, సబ్ రిజిస్ట్రార్ గారు వాళ్ళు పెట్టింది 4 ఎకరాలు అయితే 2 ఎకరాలు తీశారు, మిగిలిన 2 ఎకరాలు కూడా నేను తీస్తేనే కానీ చేయనంటే దాని గురించి పదే తిరుగుతున్నాడు. అది నేను లోకాయుక్తలో కేసు వేయించాను. ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. పాపం వాళ్ళు 8 సంవత్సరాలు తిరుగుతున్నారు. ఎంత దారుణం చూడండి. వాళ్ళకి భూమి సెంటు భూమి లేదు. అందులో భూమి ఉంటే అనుకోవచ్చు ఎంతో కొంత. భూమి లేకుండా తప్పుడు రికార్డు పెట్టిన ఆఫీసర్ల మీద ఏం చర్య తీసుకుంటున్నారు? మీకు విశాఖపట్నంలో CCLA అప్పట్లో అనిల్ చంద్ర పునీత గారు అని, ఆయన CCLA ఇప్పుడు విజిలెన్స్ కమిషనర్ ఉన్నారు. ఆయన విజిలెన్స్ కమిషనర్ గారు విశాఖపట్నంలో 2 సిట్లు వేశారు. సిట్లు అంటే మీరు చూసుంటారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, బాగా అలవాటు అయిపోయింది మనకి సిట్ అని. అది ఏంటంటే, అప్పుడున్న భూ కుంభకోణాల మీద 2 సార్లు తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసింది. 2017లోనేమో తెలుగుదేశం గవర్నమెంట్, తర్వాత 2020లోనే ఎప్పుడో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఆ 2 సిట్లు ఇప్పుడు ఎవరికి కూడా ప్రభుత్వం బయట పెట్టలేదు. అంటే ఎందుకంటే అందులో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు, IASలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అది బయటకు వస్తే
మళ్ళీ వాళ్ళ మీదకి వస్తాయని చెప్పి ఆ 2 సీట్లని కూడా ఎవరు కూడా బయట పెట్టలేదు. ఆ విధంగా ఇప్పుడు ఈ తప్పుడు కేసు అప్పుడే ఆ సీట్లో రాసిన వాళ్ళు చెప్పారు. సీట్లో ఉన్న మెంబర్లను CCLA గారు మన అనిల్ చంద్ర పునీత్ అక్కడికి వచ్చినప్పుడు CCLA ఎవరైతే ప్రైవేటు భూములు పొరపాటున తప్పుడుగా 20Dలో పెడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. మరి ఈ దేవాదాయ శాఖ అధికారుల మీద క్రిమినల్ కేసు పెట్టాలా లేదా అంటారా? ఎంత అన్యాయం అండి. ఎంతకాలం తిరుగుతున్నాడు ఆయనకి నన్ను ఎవరో ఫోన్ చేస్తే నేను మీకోసం మీ సేవను ఒక నెంబర్ పెట్టి అది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ MP గారి ద్వారా పెడితే కొంచెం ప్రచారం వస్తే ఆయన ఫోన్ చేశారు నా భూమి సమస్య అంటే మేము టేకప్ చేసాం, కొద్ది రోజుల్లో అది పరిష్కరించబడుతుంది అనమాట అండి. అది అలాగే ఎండోమెంట్ వాళ్ళు ఇంకొక దారుణం ఏంటంటే ఎండోమెంట్ వాళ్ళు చేసిన తప్పులు ఏంటంటే వాళ్ళు ఓపెన్గా అమ్మేసిన భూములండి. వాళ్ళు ఓపెన్ ఆక్షన్లు అమ్మేస్తారు అప్పుడప్పుడు భూములు. ఓపెన్ ఆక్షన్లు అమ్మేసిన భూములు కూడా 22Aలో పెట్టారు. ఏంటంటే తీరు చాలా కష్టంగా ఉంది. అసలు నిజంగా ఈ 22A భూములు అనేది కాసులు వర్షం కింద ఉందండి 3 డిపార్ట్మెంట్లకి, రెవెన్యూ, ఎండోమెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఆ వంకన దే ఆర్ కలెక్టింగ్ థౌజండ్స్. అది కాసులు వర్షంగా ఉంది కాబట్టి ఎండోమెంట్ 22A జోలికి ఎవరు కూడా తొందరగా తీయట్లేదు. తీయాలంటే ఎకరానికి ఇంత రేట్ కూడా పెట్టేశారు. అది అందరికీ తెలిసిందే బహిరంగంగా. మీ అందరికి కూడా ఎవరైనా MR ఆఫీస్కి వెళ్తే మీరే తెలుసుకోగలుగుతారు. ఒకసారి అండి అది మన రాజ్ కుమార్ గారు ఆ కాగితాలు ఇప్పుడు ఎండోమెంట్ అంటే మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. అమలాపురం దగ్గర పేరూరు అనే గ్రామంలో 672/3లో ఎకరా 90 సెంట్లు 1970లో ఎండోమెంట్ వాళ్ళు ఓపెన్ ఆక్షన్లు అమ్మేశారండి. ఓపెన్ ఆక్షన్లో ఆ అమ్మేసిన భూమిని తర్వాత ఎవరో లేఅవుట్ వేశారు 1970లోనే, ఇప్పుడు 80లోనే. ఇప్పుడు లేఅవుట్ వేస్తే 40 ఇళ్ల స్థలాల కింద అందరూ కొనేసుకున్నారు, ఇళ్ళు కట్టేసుకున్నారు. అందులో 2-3 ప్లాట్లు ఉన్నాయి. అవి అమ్ముకోవాలనుకుంటే ఒక పూజారి గారు, ఒక సిద్ధాంతి గారు, ఒక ఆయన. ఇంకో విచిత్రం ఏంటంటే, ఎంత విచిత్రం అంటే ఇందులో ఒక ప్లాట్ కొనుక్కున్నాయని ఇప్పుడు జిల్లా సర్వే ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు ఎప్పుడో కొనుక్కున్నాడు 1998లో. ఆయన తోడళ్ళు వాళ్ళు ఆయనే కలెక్టర్లకు పిటిషన్ పెట్టుకుంటున్నాడు. ఎవరికి పెట్టిన ఇప్పటికి తీయలేదు. అది మళ్ళీ నేను లోకాయుక్తలో వేరే ఒక ప్రొఫెసర్లు ఇచ్చిన ద్వారా నేను లోకాయుక్తలో ఇచ్చాను. అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎంత దారుణంగా చేస్తుందో చూడండి. అమ్మేసిన భూమి 22Aలో పెడుతున్నారు. ఇదే పెట్టారు. ఏమంటే తీయండి అంటే అమ్మో కోట్ల రూపాయల విలువైన భూములు అంటే జాగ్రత్తగా చూడాలి. ఏం చేయాలి? తప్పులు చేసి ఎవరిని బాధ పెట్టడానికి. అలాగే ఇంకో రకమైనది ఏంటంటే ఎండోమెంట్ వాళ్ళు చేసిన తప్పు. సపోజ్ ఒక 10 ఎకరాల భూమి ఉందండి ఒక సర్వే నెంబర్లో, వాళ్ళకు ఉన్నది 2 ఎకరాలే. వాళ్ళ 2 ఎకరాలు సబ్ డివిజన్ చేయించుకుని అది దేవస్థానం భూమి అని 8 ఎకరాలు పక్క పెట్టాలి. కానీ వాళ్ళు 10 ఎకరాల్లో 2 ఎకరాలని చూపించి మొత్తం 10 ఎకరాలు సబ్ రిజిస్ట్రార్ గారు ఆపేస్తున్నారు రిజిస్ట్రేషన్. మిగిలిన 8 ఎకరాల దాంట్లో తీయమంటే సబ్ రిజిస్ట్రార్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి? MRO దగ్గరికి వెళ్ళి పాపం మరి 2 ఎకరాలు సబ్ డివిజన్ చేయండి, 8 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అని సబ్ డివిజన్ చేయించట్లేదు, ఏం చేయట్లేదు. అలాగే గ్రామాల్లో దేవాలయాలు ఉంటాయి అక్కడక్కడ, అంటే వరకు కొంత తగ్గినాయి అనుకోండి. ఇంకా కొన్ని చోట్ల పల్లెటూరులో గ్రామాలలో చిన్న దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ఆ ఊరు మొత్తం ఆపేస్తున్నారు. దేవాలయం ఉన్నది 20 సెంట్లు. అప్పుడు MRO దగ్గరికి వెళ్ళి సర్వే చేయించుకుని సబ్ డివిజన్ చేయించుకుని 20 సెంట్లు దేవాలయమే, మిగిలిందేమో గ్రామ కంటే అక్కడ ఉన్న ఇళ్ళు 50 ఇళ్ళు ఉన్న 60 ఇళ్ళు ఉన్న చాలా సఫర్ అవుతున్నారు. అయినవిల్లనే మా గ్రామంలో గత 4-5 సంవత్సరాల క్రితం చాలా ఇబ్బంది పడిపోయారు. మన వినాయకుడి గుడి 22Aలో పెట్టేసి దాన్ని అక్కడ ఉన్న ఆయన ఒక IG గారు ఆ ఊరు ఆయన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఆయన ఎవరో ఎండోమెంట్ EO గారిని పడితే అప్పుడు తీసేదాన్ని చేశారు. అలాగనమాట అండి ఈ ప్రాబ్లమ్స్ ఈ పర్టికులర్గా ఇవి. అలాగే ఇంకోటి ఒక ఉదాహరణ చెప్తాను. 22Aలో పెట్టేసింది బేతంచెర్ల మండలం నంద్యాల జిల్లాలో 1600 ఎకరాలు వక్ఫ్ ల్యాండ్ కింద పెట్టేశారండి. వక్ఫ్ భూమి కింద పెట్టేశారు, ముస్లిం భూమి కింద. ఎంత విచిత్రం తెలుసండి. అవి చాకలియనం మంగళయనం దేవస్థానం భూములు కూడా పెట్టేశారు. అందులో ఎవరూ పట్టించుకోవట్లేదు. నా దృష్టిలో వస్తే అది మేము లోకాయుక్తలో వేసాం, రేపు హైకోర్టులో కూడా వేయబోతున్నది. 1600 ఎకరాలండి, 400 మంది రైతులు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 2016 నుంచి జరుగుతుంది ఈ సమస్య. అంటే దాదాపు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయినా సరే 2 నెలల్లో పరీక్షిస్తాం 3 నెలల్లో పరీక్షిస్తాం అని చెప్తూ అలా కూర్చుంటున్నారు. ఆ విషయం చెప్తున్నాం. అలాగే మీకు నాకు ఒక విషయం చెప్తున్నాను. ఈ తాతల నాటి భూములు మ్యూటేషన్లు అని చెప్పాను కదండి. ఆ మ్యూటేషన్లో మీరు రాజ్ కుమార్ గారు అనే ఆయన ఈ ఊరే ఉక్కుంపేట కూర్చోండి. ఆయన ఉక్కుంపేట అండి, ఇక్కడే
ఆయన ప్రకాశం జిల్లా కొనకనమెట్ట అనే మండలంలో భూమి కొనుక్కున్నారు. ఇప్పుడు అనుకోకుండా కొనకనమెట్ట ఇప్పుడు మార్కాపురం జిల్లా అయిపోయింది కదా. ఇప్పుడు డివిజన్ కాదు, మార్కాపురం జిల్లా అయిపోయింది. ఈయన ఒక విషయం ఈయన నోటు ద్వారా నిన్న ఏం జరిగింది బ్రీఫ్ గా చంద్రగా చెప్పండి. ఇంకా ఒక 5 years అగౌ నుంచి తిరుగుతున్నామండి. గట్టిగా చెప్పండి. ఆయన చెప్పలేకపోతున్నారు, నేను చెప్తాను. వీళ్ళిద్దరు అన్నదమ్ములు అండి. వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయితే ఇతను ఎప్పుడు కొన్నారు 2015 2015లో ఈయన 3 ఎకరాలు, వీళ్ళ అన్నగారు తమ్ముడు ఒక 3 ఎకరాలు కొన్నారండి. ఆ కుర్రోడేమో అమెరికాలో ఉంటాడు. 2015లో కొన్నారు. పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. మన దాంట్లోనేమో ఇవి మన కంప్యూటర్ అడంగల్స్ కూడా ఇవన్నీ అయినాయి. కంప్యూటర్ పట్టదారు పాస్ పుస్తకాలు కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అనుకోకండి వీళ్ళ తమ్ముడు భూమి 3 ఎకరాలు కూడా అడంగల్లో డిలీట్ చేశారు. సడన్గా ఎందుకు డిలీట్ అయిందో తెలియదు. దాని గురించి అడిగితే 3 సంవత్సరాలు నేను తిరుగుతున్నారు ఆయన. దాని గురించి ఎవరో పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ గారు 2 ఎంఆర్ఓలు మారిపోయారు, 2 జాయింట్ కలెక్టర్లు మారిపోయారు. ఇంకో చాలా విచిత్రం ఏంటంటే సిసిఎల్ఏ గారు ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు పాపం చాలా ఇంట్రెస్ట్ తోటి ఈయనతో నేను మెసేజ్ పెట్టించాను 2023 ఆగస్టులో. మెసేజ్ పెట్టిస్తే కలెక్టర్కి పెడితే కలెక్టర్ గారు నో సార్ సింపుల్ థింగ్ సార్, అది 10 రోజుల్లో చేయొచ్చు సార్ అని మెసేజ్ పెట్టాడు. కావాలంటే కాపీ చూపుతా ఆయన. ఆ కలెక్టర్ గారు విశాఖపట్నం వెళ్ళిపోయారు. ఇంకో కలెక్టర్ గారు వచ్చారు. ఇప్పటికీ అవ్వలేదండి. ఇప్పుడు లోకాయుక్తలో వేసాం. అంటే అది సింపుల్. అసలు ఈయన భూమి ఎప్పుడో 2015లో కొన్నాడు, పాస్ పుస్తకాలు ఇచ్చారు, మధ్యలో తీశారు. ఇంక ఇవి చెప్పలేని 100 కేసులు అనమాట రాష్ట్రం అంతా. ఇది ఏది చేయకుండా రీసర్వే అంటే సకల రోగాలకి జందా తెలిస్మాత్ అని పూర్వం మనం చదువుకునే వాళ్ళం. జందా తెలిస్మాత్ అనేది రాస్తే అన్ని రోగాలకి. అదేవిధంగా రీసర్వే అనేది అన్ని రోగాలకి మందుని ఆఫీసర్లు చెప్పడంతో జరిగింది. అసలు అది చాలా తప్పు అని దాని గురించని మీకు ఒకసారి అవగాహన చెప్పడం కోసం చెప్తున్నానండి. అలాగే మనకు లేవు కానీ చుక్కల భూములు అనేవి ఉన్నాయండి. చుక్కల భూములు అంటే మనకు లేవు. చుక్కల భూములు అనేవి మన కర్నూలు, కడప, నెల్లూరు ఆ జిల్లాలో, రాయలసీమలో ఎక్కువ ఉన్నాయి. మనకి చాలా తక్కువ. చుక్కల భూముల మీద 2018లో 17లో టీడీపీ గవర్నమెంట్ చట్టం చేసింది. మళ్ళీ 2023లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దాని మీద ఒక అమెండ్మెంట్ చేసింది. అయినా సరే ఇప్పటికీ చుక్కల భూములు పరిష్కారం కాలేదు. చుక్కలు అక్కడ పెట్టుంటాయండి, యజమాని పేరు బదులు చుక్కలు. అసలు గవర్నమెంట్ స్ట్రైట్ అవేగా ఆ భూములు ప్రైవేట్ భూములని డిక్లేర్ చేయొచ్చు. దానికి మీనవేషాలు లెక్క పెడుతూ 2017-18 అంటే 8 ఏళ్ళు అయింది. ఇప్పుడు దాదాపు 7 ఏళ్ళు. ఇప్పుడు కూడా దాని పరిష్కారం లేదు. ఎక్కడో కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల జరిగింది కానీ దాన్ని కూడా 20టీఏలో పెట్టేసి అలాగే చేస్తున్నారు. అలాగే ఏనాం భూములు అని అంటేనండి 2 రకాలండి. ఏనాం భూములు అని ఏంటంటే, ఏనాం భూములు అనేవి అప్పట్లో మహారాజులు ఒక గ్రామాన్ని బ్రాహ్మణులకి ఏనాంగా ఇచ్చేసి ఉన్నాయి. అలాగే కొంతమంది, అంటే కులం మెన్షన్ చేస్తున్నాను కాదు, చాకలి, మంగలి, వడ్రంగి, చర్మకారులు వాళ్ళందరికీ కూడా ఆ గ్రామానికి సేవ చేస్తున్నారని వాళ్ళకి భూములు ఇచ్చారు. 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు. అవి ఏనాం భూములు అంటారు. 2వ రకం ఏనాం భూములు ఏంటంటే అండి, దేవస్థానానికి అర్చకత్వం చేయడం, దేవస్థానంలో మేజువాణి వాయించడం, అవి లేదా నృత్యం చేయడానికి, నృత్యం కళావంతులు అంటారు, దేవదాసీలు వాళ్ళకి అలాగనమాట అండి. పౌరహిత్యం, అలాగే అక్కడ దేవుడికి నాదస్వరం వాయించడం అటువంటి చేయడానికి కొన్ని సేవలు ఉంటే అక్కడ దేవస్థానం సర్వీస్ అని రాశారు ఆ భూములు. అవి కాకుండా ఇవి ఏంటి, వడ్రంగి ఏనామంటే ఊళ్ళో రైతులందరికీ కూడా వడ్రంగి పనులు చేసి పెట్టడం, కుమ్మరి కుండలు చౌకగా తయారు చేసి పెట్టడం గురించి వాళ్ళకి ఏనాం ఇచ్చారు. ఇవేంటి 2 క్లబ్ చేసేసేసి దేవస్థానం సర్వీస్ భూములు అంటే అమ్మడానికి కొనుక్కోవడానికి వీలు లేదు. ఏనాం భూములు అనేవి ఏనాడో గవర్నమెంట్ చట్టం, ఏనాములు రద్దు చట్టం 1950లోనే ఇచ్చేసింది, 40-55లో. ఇప్పుడు అప్పటి నుంచి ఉన్న భూములన్నింటిని కూడా ఇప్పుడు మళ్ళీ ఏనాముల కింద పెట్టేశారు. ఎవరెవరో కొనుక్కుని అన్నీ అయిపోయినాయి కూడా ఇప్పుడు మన రీసర్వేలో ఏనాములు అని పెట్టేసి రిజిస్ట్రేషన్లు ఆపేశారు. మళ్ళీ తీయడానికి మళ్ళీ డబ్బులు, వేయడానికి 10, తీయడానికి 10 లాగా. అంత దారుణమైన పరిస్థితి అనమాట. ఇది ఎందుకనంటే మెయిన్ నిజం చెప్తున్నాను, ఇది జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు సరైన శ్రద్ధ తీసుకోకపోవడం ఇది జరుగుతుంది తప్ప కింద లెవెల్ వాళ్ళకంటే కూడా పై లెవెల్ వాళ్ళ నిర్లక్ష్యం. ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మరి ఏం చేస్తున్నది ఆలోచించాలి అని దీని గురించి నేను చెప్తున్నాను. అలాగే మీ మధ్యకాలంలో మీరు చాలాసార్లు విన్నారు ఫ్రీ హోల్డ్
ఫ్రీ హోల్డ్ భూములు అంటే ఏంటంటే అండి, అవి డీ పట్టా భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశారు. డీ పట్టా భూములు అంటే 2 రకాలండి. డీ పట్టా భూములు అంటే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల కింద 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తారు కదా, అవి ఫ్రీ హోల్డ్ భూములు, డీ పట్టా భూములు అంటాం. అలాగే వ్యవసాయానికి కూడా ఇస్తారు. 5 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అంటే వ్యవసాయ కూలీలు పేదవాళ్ళకి ఇస్తారు. అలాగే కొంతమంది స్వాతంత్ర సమరయోధులకి ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చారు. 3 రకాలు అవి ఆ భూములు. మళ్ళీ ఇళ్ల స్థలాలకు ఇచ్చినేమో 2 సెంట్లు 3 సెంట్లు. అది ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే, వైఎస్ఆర్సీ గవర్నమెంట్ 2023లో ఇళ్ల స్థలాలు అయితే 10 సంవత్సరాల తర్వాత అమ్మేసుకోవచ్చు. ఇళ్ల స్థలాలకు ఇచ్చిన భూములు, డీ పట్టా భూములు. అదే వ్యవసాయ భూములు అయితే 20 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని 2023 అక్టోబర్ నవంబర్లో ఒక ఆర్డినెన్స్ చట్టం లాంటివి తీసుకొచ్చారు. అవి అప్పట్లో ఆ గవర్నమెంట్ టైంలో కొంతమంది దళారులు ఏదో తప్పులు చేసి ఈ చేయించేశారని చెప్పి అనే ఆరోపణలు వచ్చినాయి. ఈ గవర్నమెంట్ రాగానే మొత్తం ఆ భూములన్నింటినీ కూడా ఆపేశారు. అది తప్పు జరిగిన చోట ఎక్కడ జరిగిందో అవి ఆపడం మానేసి మొత్తం మిగిలినన్ని ఆపేశారు. మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. మన రాజమండ్రి ఎదురుగుండగా ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగుండగా నెహ్రూ నగరం, రాజేంద్ర నగరం అని ఉందండి, మీ అందరికీ తెలుసు. అది దాదాపు 40 ఎకరాలు ఒకప్పుడు మిలిటరీ భూమి. అది మిలిటరీ క్యాంపింగ్ స్థలాన్ని 1974లో పట్టాల కింద 500 మందికి ఇచ్చారు పట్టాలు. 1974లో ఆ భూములు చాలా మంది పేదవాళ్ళు కొనుక్కున్నారు, మధ్య తరగతులు కొనుక్కున్నారు. 4 రకాల చేతులు మారిపోయినాయి. అవి ఇప్పుడు 22Aలో పెట్టేశారు. గతంలో ఎంఆర్ఓలు ఏం చేసేవారంటే ఈ పట్టాలు మార్చేసి ఇచ్చేసేవారు ఏదో రకంగా చేసి. ఇప్పుడు 22Aలో పెట్టేసి పట్టా మారినా ఏం ఉపయోగం లేదు. దాన్ని తీయించడానికి అటువంటి రాష్ట్రం అంతటా ఎన్నో ఉన్నాయి. అంచేత ఇళ్ల స్థలాలకు ఏదైతే ఇచ్చారో అది అసలు స్ట్రైట్ అవే ఎంక్వైరీతో సంబంధం లేదండి. గవర్నమెంట్ ఒకే స్ట్రోక్, ఎక్సెప్ట్ జగన్ గారు వచ్చిన టైంలో 2019 తర్వాత ఇచ్చిన పట్టాలు తప్ప గతంలో అంతకుముందు పట్టాలు ఇచ్చిన పట్టాలన్నీ కూడా అమ్ముకునేందుకు హక్కు ఇవ్వాలి. ఎందుకంటే 80% మార్పిడి అయిపోయినాయి. పేదవాళ్ళు మధ్యతరగతులు కొనుక్కున్నారు. వాళ్ళు మళ్ళీ ఏమైపోతారు, వాళ్ళు ఏదన్నా మళ్ళీ అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి. దాని గురించి ఆలోచించడానికి మంత్రివర్గ ఉపసంఘాలు వేశారు. ఆ మంత్రివర్గ ఉపసంఘం తేల్చకుండా నాంచకుండా అలా పెట్టుకుని కూర్చుని నెలల తరబడి 20 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. దాన్ని తేల్చట్లేదు. ఎప్పుడంటే 2 నెలలు అరువు రేపులాగా 2 నెలలు స్ట్రైట్ అవే ఎవరైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసేయించండి. అసలు దాని మళ్ళీ ఎంక్వైరీ అనేది పెడితే పెద్ద తలపై ఎంక్వైరీ అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మా నెహ్రూ నగర్ రాజేంద్ర నగర్లో ఎంక్వైరీ ఎవరు చేస్తారండి? ఎవరు పేదవాళ్ళు కొనుక్కున్నారు, అక్కడ ఎవరు కోటీశ్వరులు లేరు, మధ్యతరగతి వర్గాలు ఉంటాయి. ఎవరో ఉంటే 1-2 ఉంటారు, డబ్బులు ఏమవుతుంది. అలాగే వ్యవసాయ భూములు ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా. అవి కూడా ఎక్కడైతే తప్పులు జరిగినాయో 20 సంవత్సరాల లోపల ఉన్నాయి కూడా తీసేశారు గత గవర్నమెంట్ అనుకుంటే ఆఫీసర్ మీద ఎందుకు చర్య తీసుకోరు? ఆఫీసర్ మీద చర్య తీసుకోరు. కానీ ఆ గవర్నమెంట్ తప్పు చేసిందని ఒకళ్ళ మీద గవర్నమెంట్ తప్పు కంటే కూడా అధికారుల తప్పులే ఎక్కువ. అధికారులది బాధ్యత. వాళ్ళు ఏదో చేసేసారు, వీళ్ళు చేసేసారు అని అనుకోవడం కంటే కూడా మీరెందుకు చర్య తీసుకోరు ఇమీడియట్గా దాని మీద? దాని గురించి అని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. అలాగే ఈ రీసెర్చ్ మన చాలా మందికి గ్రామ స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడానికి కొంతమంది తహసీల్దారుల్ని నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మీరు ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారు తోటి గవర్నమెంట్ బడి పిల్లలకి ఏదో పాఠాలు ఇప్పించాలి, మంచి నైతిక విలువల గురించి కొన్ని విషయాల గురించి చెప్పించాలని చాలా మంచి నిర్ణయమే. ఆ నిర్ణయం ఏదో ముందు ఈ ఉన్నతాధికారులకి ఎమ్మెల్యేలకి చెప్పిస్తే మంచిదని నా అభిప్రాయం. ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేసి తర్వాత హై స్కూల్లో పిల్లలకి చెప్పించినా పర్వాలేదు. ఎందుకంటే నైతిక విలువలు ఇక్కడ పోలిపోయి ఇలాగ పనులు జరుగుతుంటే నువ్వు మళ్ళీ పాఠశాలలో నైతిక విలువలు చెప్తే ఏంటి ప్రయోజనం? అంచేత చివరిగా నేను కోరేది ఏంటంటే, ఫైనల్గా ఈ గవర్నమెంట్ని ముందుగా రీసర్వేని తక్షణం ఆపాలా. నేను ఏదైతే ఇందాక పేర్కొన్నానో చుక్కల భూములు, 22A భూములు, ఈనాం భూములు, ఈ మ్యూటేషన్లు, ఈ సమస్యలన్నీ కూడా 6 నెలల్లో పరిష్కారం అయిన తర్వాత అప్పుడు రీసర్వే మళ్ళీ ఒకవేళ చేయొచ్చు. ఆ రీసర్వే చేసేటప్పుడు గతంలో జరిగిన తప్పులు ఏంటి అనేది పునరాలోచన చేసుకోమని నేను చెప్తున్నాను. అలాగే ఈ కంప్యూటరైజేషన్ అయిపోయిన తర్వాత 2012లో కంప్యూటరైజేషన్ అయిందండి అడంగల్స్ అన్ని. అప్పటి నుంచి కూడా తప్పులు అవకతవకలు జరిగినాయి. నిజం చెప్పాలంటే గతంలో మున్సిపల్ కరణాలు తీసేసినప్పుడు ఎన్టీ రామారావు గారు నేను చాలా సంతోషించాను. ఈ రోజు నేను బాధపడుతున్నాను, వాళ్లే మేలు అనేలా ఉంది. అప్పుడు నేను ఉద్యోగంలోకి రాలేదు, అయినా సరే ఎన్టీఆర్ గారు చాలా సాహసోపేత నిర్ణయం తీసుకున్నాను అనుకున్నాను. వాళ్లే మేలు అనిపించేలాగా ఇప్పుడున్న విఆర్ఓ వ్యవస్థ ఉందని నేను చెప్తున్నాను.
ఈ ఈ అవకతవకలు సాఫ్ట్వేర్లో ఉన్న అవకతవకలు అడంగల్లో పేరు లేకపోతే భయపడి చచ్చిపోతున్నారు రైతులు. లేకపోతే అడంగల్లో పేరు ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది, లేకపోతే లేదు. ఆ పేరు పొరపాటున పోయిందా, అమ్మో నా జీవితం పోయిందని భయపడిపోతున్నారు. ఈ కంప్యూటరైజేషన్ అనేది చదివితే సిసిఎల్ఏ ఆఫీసులో ఉంటారు వీళ్ళందరూ, టాటా వాళ్ళకు లేదా ఏదో పెద్ద కంపెనీలకు ఇస్తారు ఆ సాఫ్ట్వేర్ చేసి. వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకునేలాగా గ్రామాలకు పంపించాలి. పంపిస్తే కనుక సాఫ్ట్వేర్ని సరిగ్గా చేయగలుగుతారు. మీరు నమ్మరండి, చిన్న ఇష్యూ, ఒక అక్షరంలో జితేంద్ర తర్వాత జితేంద్రకి సున్నాకి ద్రాకి మధ్యలో చిన్న డాష్ వస్తే అది రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఆయన మీ పిఆర్ఓ TV9 P9 ఏదో దాంట్లో ప్రైమ్ 9లో ఉన్నాడు ఆయన, ఇప్పుడు కాకినాడ హెడ్ ఒక ఆయన అప్పుడు సిసిఎల్ఏ గారికి మెసేజ్ పెడితే అక్కడ ఉన్న డిప్యూటీ కలెక్టర్ లేదండి అది తప్పే లేదండి అంది. మళ్ళీ సిసిఎల్ఏ గారికి మెసేజ్ పెడితే అప్పుడు ఆయన కింద గట్టిగా అడిగితే, కింద తుని మండలం తొన్నంగి మండలం గట్టిగా అడిగితే అప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్, ఎక్కడ అమరావతిలో సాఫ్ట్వేర్ ప్రాబ్లం, అది సరి చేశాక రిజిస్ట్రేషన్ అయింది. 2 ఏళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆగిపోయింది. అంటే కంప్యూటర్లో చిన్న తప్పులు, కింద విఆర్ఓల తప్పులు కాదన్నమాట, కంప్యూటర్లో తప్పులు. ఆ తప్పులు సవరించడానికి మరి సాఫ్ట్వేర్ ఇదంతా చేయాలి కదా. ఇక్కడే ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను నేను. రీసెంట్గా ఆంధ్రజ్యోతిలోనే పడింది. అడంగల్ని ఆపేశారు. ఏంటంటే అడంగల్ని ఆపేశారని పెద్ద వార్త వచ్చింది ఆంధ్రజ్యోతిలో. నిజమే, జెన్యూన్, కరెక్ట్గా రాశారు. దానికి సిసిఎల్ఏ గారు ఏం సమాధానం చెప్తారంటే డేటా చోరీ అయిపోద్దట, ఎవరో ఎత్తుకుపోతారట, అందుకని ఆపేశారట. ఎంత అన్యాయం! అది అందరికీ అందుబాటులో ఉండాలండి. మన అడంగల్లో నేను ఆపి తెలుసుకోవడానికి ఈ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది? మరేమో బ్లాక్ చైన్ టెక్నాలజీ దీని గురించి చంద్రబాబు గారు మాట్లాడతారు. ఇంకా డేటా సెంటర్లు, ఆ సెంటర్లు, ఈ సెంటర్లు. ఆఫ్టర్ ఆల్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న రికార్డ్ డేటా ఎత్తుకుపోతారని భయంతో ఆఫీసర్లు దాన్ని బ్లాక్ చేయడం అంటే ఉద్దేశం ఏంటి? నేను అడంగల్లో నా భూమి ఉందా లేదా నేను చూసుకున్నా, నాకు హక్కు లేదా? లేదా ఎవరికైనా ఉంది కదా తీసుకుని, అది చేయాలి లేదా? ఆ టెక్నాలజీ ఎంత మరి ఎంత అడ్వాన్స్ అయిపోయాము టెక్నాలజీలో అని చెప్పుకునే వాళ్ళు అది ఎవరు ఎత్తుకుపోతారని చెప్పడం ఎంత హాస్యాస్పదం. దాని మీద కూడా చాలా చర్చ జరిగింది. అందుచేత ఈ కంప్యూటరైజేషన్ సాఫ్ట్వేర్ని చాలా పక్కగా అక్కడ సిసిఎల్ఏ దగ్గర చాలా చక్కగా చేయించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఏనాం భూములు కూడా దేవాదాయ శాఖతో సంబంధం లేకపోతే కనుక అవి ఇమీడియట్గా స్ట్రైట్ అవే అక్కడి నుంచే డిలీట్ చేయమని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇవ్వాలి. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్లు చూసుకుని దేవస్థానం భూమి కాదనుకుంటే కనుక వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే దేవస్థానం వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయేలాగా దాన్ని వెంటనే ఏనాం భూములు కూడా అది చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ మండల స్థాయిలో రిటైర్డ్ ఆఫీసర్లు కానీ లేకపోతే మంచి ఎవరైనా ఒక రైతులు కానీ అవగాహన ఉన్న వాళ్ళని ఒక సంఘం కింద ఏర్పాటు చేసి ఒక కమిటీ కింద ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ మండలంలో ఉన్న ఏదైనా సమస్యలు ఎంఆర్ఓ దగ్గరికి పట్టుకెళ్ళి ప్రెషర్ గ్రూప్గా పనిచేస్తారు వాళ్ళు. అంటే నేను ఒక్కడిని వెళ్ళి అడిగాను అనుకోండి, ఎంఆర్ఓ చూద్దామండి వెళదామని అని అంటారు, పరిచయం నిలబడి. అదే ఒక గ్రూప్ కింద వెళ్ళి ఏమండి ఇదిగో ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది, దీనికి ఏంటి సమాధానం చెప్పండి. వచ్చిన సమస్య ఏంటంటే ఈ దేశంలో కానీ ఎక్కడైనా సరే ఈ సమస్య ఈ కారణంతో మేము చేయలేకపోతున్నాం అని ఎవరో రాసేవారు. అదృష్టశాత్తు మొన్న మన రెవెన్యూ సెక్రటరీ గారు ఒక ఆదేశాలు ఇచ్చారు. ఈసారి సబ్ రిజిస్ట్రార్ గారు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయనంటే ఎవరిని వెళ్తే రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్తే డాక్యుమెంట్ రైటర్ చెప్తాడు మనకి ఇది అవ్వదండి, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవ్వదని సబ్ రిజిస్ట్రార్ ఇవ్వాలి మనకి. ఎందుకు, ఏ కారణంతో ఇది నేను చేయలేట్లేదు, దాని పర్యావరణం ఏదైనా చూసుకుంటాం. అది చాలా మంచి ఆదేశం ఇచ్చింది గవర్నమెంట్ రీసెంట్గా. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా సంతోషం. అలాగే ఏ ఆఫీసర్ అయినా సరే ఈ పని చేయలేరు, ఈ పని నేను చేయలేను బాబు, ఈ కారణాలతో నేను చేయలేనేది ఎండార్స్మెంట్ ఎవరు? అప్పుడు ఇది చేయకూడదు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, లేదా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటారు. కానీ కాగితం మీద ఎవరో రాసేవారు. మరి ఇంకక్కడ ట్రాన్స్పరెన్సీ. నేను గత 5 నెలలుగా దీని మీద నేను పదే మీతో దగ్గరికి మీటింగ్ పెట్టి ఈ దృష్టి తీసుకురావని చెప్తున్నాను. ఎప్పుడు ఎన్ని ఆర్డర్స్ ఇచ్చినా సరేనండి, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం అన్నట్టుగా పైనుంచి ఎన్ని ఆదేశాలు, ఈ ఆదేశాలు గత 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కొత్త ఆంధ్రజ్యోతిలోనే మొన్నే రాశారు, పాత మాటే కొత్త బాటలో ఏదో హెడ్డింగ్ పెట్టారు. చక్కగా జరిగింది 10 ఏళ్ల క్రితం ఉన్న ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడో ఇచ్చారు ఎవరు కూడా. నేను 2015 నుంచి 16 నుంచి నేను చూశాను ఈ 22 రిజిస్టర్లు, నేను డిఆర్ఓ కూడా. అంటే జిల్లా కలెక్టర్లు కనుక శ్రద్ధ తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఒక 5-6 నెలల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అంటే పరిష్కారం అవుతాయి 90%. మిగిలిన కోర్టు కేసుల్లో ఉన్నాయి, అది ఎవరు ఏం చేయలేరు. అలాగే ఆఖరుగా మన రీసర్వే అనేది ఆ తర్వాత మాత్రమే టేకప్ చేయాలని ఈ సందర్భంగా నేను
వామపక్షాల నాయకుల్ని, రైతు సంఘాల నాయకులు కూడా నేను కోరుతున్నాను. ఇది గవర్నమెంట్ దృష్టికి మీ లెవెల్లో కూడా గట్టిగా తీసుకెళ్ళి రీసర్వేని ఆపించేలా చూసి, ముఖ్యంగా మిగిలిన ఈ సమస్యల మీద దృష్టి పెట్టేలాగా గవర్నమెంట్ దాని మీద దృష్టి పెట్టేలాగా చూడాల్సిందిగా నేను కోరుతూ ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. ఇక్కడ నేను దానికి నేనేం సమాధానం చెప్పలేను. అవును, చెప్పానా? చాలా మంది కలెక్టర్లు రిపోర్టులు రాసేవాడు. రాసినందువల్ల నా మీద కొన్ని కేసులు కూడా పెట్టారు సార్. అది మంచిది అనుకోండి. ఖచ్చితంగా చెప్పాను, జరిగితే జరుగుతుంది, లేదు లేదని. ఏదైనా సరే ఇది 80% ఖచ్చితంగా అయిపోతుందండి. ఇది 2 రోజుల్లో 20 రోజుల్లో నెల రోజుల్లో చేయాలి నేను ఆ పని. ఎందుకు సార్ మీకు ఒక 2 రోజుల్లో చేస్తానంటే కింద వాడిని ఒత్తిడి చేసి పరుగులు పెట్టించి చేస్తే తప్పులు రావా? మీరున్నప్పుడు కూడా ఇప్పుడు దొరలాంటి పంచాయతీల్లో, కడియం పంచాయతీల్లో సబ్ డివిజనల్ గ్రామాలు కూడా ఉన్నాయి కదా. అప్పుడు మీరున్నప్పుడు ఉన్నాయి కదా, సబ్ డివిజన్ కాకుండా రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నాయి ఇప్పుడు కూడా. అదే ఉంది, దాని గురించి చెప్తాను కదా. సబ్ డివిజన్లు ఎవరు చేయాలి? ఎంఆర్ఓలు చేయాలి. మీరున్నప్పుడు ఉంది ఆ సమస్య. ముందు చెప్పారు, నేనున్నప్పుడు ఆయన దృష్టి వచ్చి ఒక్క నిమిషం, ఆయన దృష్టి వచ్చిన ప్రతి సమస్య కూడా చొరవ తీసుకుని అంతా ఏం వెళ్ళి ఆయన దృష్టి వచ్చే దాన్ని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి పరిష్కరించి, ఇందాక కూడా చెప్పాను, ఫీజు మీకు ఇచ్చిన సంబంధాలు నేను ఎవరు చేయమన్నాడు అని ఇచ్చిన సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఆయన పింఛన్ కూడా ఆపేశారు. ఎటు రైతులకు కానీ ప్రజలకు కానీ వచ్చిన వాడికి ఒక్కసారి చేసినందుకు చాలా కాలం పింఛన్ కూడా ఆపేశారు. వ్యవస్థ అది అని చేత ఆయన తీసుకొచ్చిన పింఛన్ పరిష్కరించాడు. సామాన్య రైతుగా వచ్చాడు, సామాన్య రైతుగానే వాటిగా ఉన్నాడు. అంటే ఒకసారి వివాదాస్పదంగా ఉన్నతాధికారులు అందరూ అప్పీల్ చేస్తున్నారని కట్టుబడి ఉన్నారంటే ఏమండి, అంటే ఆఫ్ ది రికార్డ్ ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు కోరుకోండి, దయచేసి ఇది రాదు. సరే సరే, నేను దాని గురించి మీకు కావాలంటే నేను వివరంగా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. నేను తప్పనిసరిగా సంబంధించి ఏవో బాధ్యతలు పెట్టి ఈ రాజమండ్రి ప్రశ్న 2 సార్లు డబ్బులు కట్టారు, వాళ్ళు కట్టించుకున్నారు. ఇప్పటికి ఇంకా స్టేట్ లెవెల్ ఏమైపోతుంది అక్కడ అలాగే ఉంది. నేను లోకాయుక్తకి టేకప్ చేద్దాం. మనం మీరు వివరాలు పట్టరండి. లోకాయుక్తలో వేద్దాం, లేదా లోకాయుక్తలో వేద్దాం తప్పనిసరి. ఇది నేను ఈ భూ సమస్యల మీద అండి ఒక నెంబర్ పెట్టి, ఇది నాకు కర్నూలు జిల్లా బేతంచెర్ల నుంచి చాలా చోట్ల నుంచి ఈ సమస్య నాకు అలాగే వచ్చింది. 8019569393 ఈ నెంబర్ 8019569393. ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. వాళ్ళు ఫోన్ చేస్తే కనుక ఆ భూములు వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే నేను సలహా ఇవ్వగలను. ఎందుకంటే ఇది నువ్వు ఇలా వెళ్ళు బాబు, అప్రోచ్ కాగలను. నేను అలా చేయబట్టే నాకు ఇది తగిలేరు. అలాగే నంద్యాల నుంచి ఇప్పుడు 1600 ఎకరాల భూమి దాన్ని టేకప్ చేశాం. అది ఎవరో చెప్పలేరు. మనిషి బ్లాక్ చైన్ కి అవినీతికి సంబంధం లేదా, రికార్డ్ ఏదో అనుకుంటున్నారు. అలా అనుకున్నారు, కంప్యూటరైజేషన్ అయిపోతే అవినీతి పోతుంది అనుకున్నారు. పోయిందా? ఆన్లైన్ లో పెట్టిన తర్వాత ఏమండి, సమాచారం కంప్యూటర్లో నేను కూర్చుని, కంప్యూటర్ ముందు కూర్చుని నేను ఏది నొక్కితే ఆ మిషన్ వస్తుంది. అది నేను నొక్కడిని అలా కూర్చుని ఉంటే కంప్యూటర్ పనిచేయదు కదా. తనకు తాను ఏం చేయదు సొంతంగా. గవర్నమెంట్ తో డిస్కషన్ చేస్తూ నాన్నగారు చచ్చిపోతారు చెప్పారు. ఇప్పుడు W.A అనేది ఎక్కడ ఇవ్వకూడదు, అన్ని క్లియర్ అయిపోవాలి చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా మొన్న మంత్రి దుర్గేష్ నిర్మల మాట్లాడతా, నేను కూడా బాధితుల్ని, నాకు 5 ఎకరాలు వస్తే జంగారెడ్డిగూడెంలో ఇంతవరకు నాకు నా తరఫున ఇవ్వడానికి దాన్ని నోటీసులు చేయడానికి ఇప్పుడు అవ్వలేదు. ఇండియాలో తప్పుగా పెట్టిన భూములను 29 తొలగించమని కోరుతున్న దరఖాస్తులు రాష్ట్రమంతటా వేలాదిగా పెండింగ్ లో ఉన్నాయి. కలెక్టర్ ఆఫీసు, తహసీల్దారుల కార్యాలయం చుట్టూ సంవత్సరాలుగా తిరుగుతున్నారు. చేసిన తప్పులు సవరించడానికి నెలలు, సంవత్సరాలు తీసుకుంటున్నారు. దయచేసి 20 కేసుల విషయమై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోగలరు.
జిల్లాలకు దిశానిర్దేశం చేయాల్సిన శ్రీశైలం ఆఫీసు మీరు వచ్చేంత వరకు నిద్రపోతూనే ఉంది. మీ కాలంలోనైనా రెవెన్యూ శాఖ పనితీరు మారుతుందని ఆశతో మీకు లేఖ రాస్తున్నాను. 3 ఏళ్ల క్రితం రాశాను, మార్చిలో. ఆయనకి మెయిల్లో కూడా పెట్టాను. ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే శ్రీశైలం ఆఫీసులో పనితీరు సరిగ్గా చేయట్లేదని వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టాడు. ఆ విషయంగా రాశాను. చిత్తశుద్ధి ముఖ్యం అండి. ఆశలు ఇవన్నీ వేస్ట్. ఎన్నైనా కలెక్టర్లే రకరకాల కొర్రెలు వేస్తున్నారు. ఆ మంత్రి దగ్గరికే ఆ ఫైల్ వెళ్ళినప్పుడు ఆ మంత్రి సైన్ చేయలేడు. వాళ్ళు వేసిన కొర్రెలు మీ మంత్రి గారు, ఆ మంత్రి గారే. అజయ్ కల్లాం కూడా బాధితుడు 22 ఏళ్ళు తెలుసా? అజయ్ కల్లాం అసలు స్పష్టంగా చెప్తే నేనేం చెప్పిందంటే కోర్టుకు వెళ్తాం, నేను చెయ్యను ఇది కారణంతో అని. దాన్ని తిప్పి 2 ఏళ్ళు తిప్పి 3 ఏళ్ళు తిప్పి ఏదన్నా దాంట్లో డబ్బులు వస్తే కనుక ఏదో రకంగా లాభం అన్న ఆలోచన తప్ప ఈ సమస్య పరిష్కరించాలనేది లేరు. ఉన్నారు నిజాయితీగా చేసే ఆఫీసర్లు 145-50% ఉన్నారు, లేదని అంటలేదు. వాళ్ళు ఉన్నారు. సమస్యల్లో వీళ్ళతోటే చేయొచ్చు. ఇంతే కదా. మీరు అన్నారు కదా మమ్మల్ని పిలిస్తే చెప్తాం, ఇస్తాం. ఓకే, సంతోషం. డెఫినెట్గా ఇది తొందరగా 80% సాల్వ్ అయ్యలేదు. పేర్లు తీసుకోమని అదే కదా అన్నాను నేను. అనకాపల్లిలో ఇలా జరిగింది అని చెప్పి నువ్వు అస్తమానం మాట్లాడితే వాళ్ళు చేసేసారు. గత ప్రభుత్వం అంటే అధికారులే. అధికారులు చేయమనండి. అధికారులు ఏం చెప్తారు సమాధానం? అధికారులదే బాధ్యత. అందుకని ఆయన చేశారు. ఇప్పుడు ఎవరు అధికారులు ఉంటారు? విశాఖపట్నంలో భూములు ఉన్నాయండి. విశాఖపట్నంలో భూముల గురించి ఏ గవర్నమెంట్ అయినా, ఆ రెవెన్యూ మినిస్టర్లు అయినా సరే అక్కడ ఆది గురించి ఆలోచిస్తున్నారు తప్ప మిగిలిన సమస్యల గురించి ఆలోచించట్లేదు. ఆ సీట్లు 2 సీట్లు వేసినా 3 సీట్లు వేసినా అంటే డబ్బు ఎక్కడ విలువైన భూములు ఉన్నాయి ఆ భూముల మీద అందరూ కళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు కళ్ళు. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు. అవును, మరి అది దానికి మీరే చెప్తున్నారు సమాధానం. 2 సీట్లు అయినాయి, 3 సీట్లు, ఎన్ని సీట్లు వేసిన సంతోషం. మీకు ఏదన్నా అంటే మీరు సరే మీరు